మెదక్ జిల్లా చేగుంట మండలం నుంచి బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులను పిలుపు మేరకు చెలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన చేగుంట ఆటో యూనియన్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా తాము ఉపాధి కోల్పోతున్నామని, తక్షణమే ఈ పథకాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, తమ సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం యూనియన్ నాయకులు రహముద్దీన్, మహేందర్, సిద్దిరాములు, నాగేష్, వెంకటేష్, నరేష్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమము అసెంబ్లీ ముట్టడి గురించి పోలీస్ స్టేషన్లో హౌస్ అందరినీ ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయడం జరిగింది. కావున మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఒకటే, సంవత్సరానికి 12,000 ఇస్తాన్నారు, అది హామీ కూడా ఇవ్వలే. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు 70 పైగా ఆత్మహత్యలు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీమ కొట్టినట్టు కూడా ఏం చెప్తలేరు. మాకు అందరు ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. ఒక మహాలక్ష్మి పథకంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఒకటే, మా ఆటో సమస్యలు సంవత్సరానికి 12,000 ఇచ్చినా కూడా మాకు రోజు 10-30 రూపాయలు ఛాయ్ పైసలు కూడా కావు. అవి మాకు డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని ఒకటే, పెన్షన్ కూడా ఇవ్వాలి, మాకు ఒక 15,000 కూడా ఇవ్వాలని మేము ఆటో డ్రైవర్లు అందరూ డిమాండ్ చేస్తున్నాము. ఈ చలో ఒక అసెంబ్లీ విజయం చేస్తున్నాం. ఫ్రీ బస్సెస్ మహాలక్ష్మి పథకం ఎత్తేయాలని మేము ఆటో డ్రైవర్లు అందరం తెలంగాణ మొత్తం డిమాండ్ చేస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆటో డ్రైవర్లకు మరి మహాలక్ష్మి పథకం పెట్టేసి ఆటో డ్రైవర్లకు మొత్తం అన్యాయం జరిగింది. ఇదివరకు ఏం చేయడం లేదు. ఆటో డ్రైవర్లకు ఇస్తాన్న పథకం 12,000 కూడా ఇవ్వడం లేదు. దయచేసి ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఆటో డ్రైవర్లు అందరం కలిసి. అందు గురించి ఈరోజు అసెంబ్లీ ముట్టడి జరుగుతుందని కారణంగా పోలీసులు మాకు అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచి ముందస్తుగా అరెస్ట్ చేసి కేసులో పెట్టారు.